రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్. రాజేంద్ర నగర్ నియోజకవర్గం మండలగూడ జాగీర్ కిరణ్ చెరువు వద్ద స్టోన్ హౌస్ అపార్ట్మెంట్ లో తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. అయితే అది ఏం చేసిన అంటే నా ఆధార్ కార్డులో సూర్యాపేటలో ఉంటే నేనేం చేసిన మా ఆమె కూడా ఒకటే ఉంటుంది అని చెప్పి మా అక్క మున్సిపాలిటీ ఉద్యోగం తెప్పించిన. అయితే ఏం చేసిన అంటే మన ఇంటికి పిల్లల్లో ఉంటుంది అని చెప్పి మా ఆధార్ కార్డు అప్లై చేసిన చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే అయితే నిన్న పట్టాలు ఇచ్చేసాను. అయితే అప్పుడే ఉన్నట్టు నాకు ఎందుకు లేదు నీకు బాగుంటుందని నేను తీసుకోవాలి అప్లై చేశాను. ఇప్పుడేమో పట్టా తీసుకొని అది పిలిపించి కనీసం తదనంతరం వల్ల మాట్లాడుతున్నట్టుగా తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి. ఈరోజు ఆ మహనీయుడికి ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు ఆత్మగౌరవంతో బతికే విధంగా చేసి మరి దేశం ఒక గొప్ప దేశంగా నిలిచే విధంగా పునాది వేసిన ఆ మహనీయుడికి మరొక్కసారి హృదయపూర్వక నివాళులర్పిస్తూ మరి ఈరోజు తెలంగాణ రావడం కూడా మరి ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం వేసిన పునాదుల వల్లనే. మరి ఆనాడు కేసీఆర్ గారు వీరోచిత పోరాటం చేసి తెలంగాణ సమాజాన్ని అంతా కూడా కదిలించి ఈరోజు తెలంగాణ మనకి ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ, సమన్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 4 విలువలను రాజ్యాంగ పీఠికలో అంటే ప్రియాంబుల్లో పొందుపరిచి ఆ విలువలన్నింటినీ కూడా మనల్ని కాపాడమని ఆ మహనీయుడు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మరి నేను ఆ మహనీయుడికి నివాళులు అర్పించాలని చెప్పేసి ఈరోజు మరి నేను బయలుదేరిన. కానీ మరి స్థానిక పోలీసులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండే పోలీసులు పొద్దున్నే మా ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఆ స్వేచ్ఛ లేదని చెప్పడం జరిగింది. మరి ఆర్టికల్ 19 రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఈ దేశంలో ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛగా మాట్లాడి స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉన్నది. ఆల్ సిటిజన్స్ కెన్ అసెంబుల్ వితౌట్ ఆర్మ్స్ అని చెప్పేసి ఈ రాజ్యాంగం చెప్తున్నది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాకుండే స్వేచ్ఛను, నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలంగాణ భవన్లో మరి నివాళులు అర్పించే స్వేచ్ఛ కూడా మాకు ఇవ్వడం లేదు. మరి రాహుల్ గాంధీ గారేమో ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని నేను రక్షిస్తా అంటున్నాడు. ఆ రాహుల్ గాంధీ శిష్యుడైన రేవంత్ రెడ్డి అదే రాజ్యాంగానికి పొద్దున్న లేచినప్పటి నుంచి తూట్లు పడుస్తున్నాడు. నేను ఈ మహనీయుడికి
నివాళులు అర్పించొద్దా? ఈ మహనీయుడు ఈ దేశానికి చేసిన ఒక గొప్ప పనికి నేను వారి ముందు మోకరిల్లవద్దా? మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారే, మేమేం పాపం చేసినాం? మేము ప్రజాసం తప్ప, విద్యార్థులకు విషాహారం వేసి పోరాడడం తప్ప. అదేవిధంగా మరి పోలీసు కానిస్టేబుల్స్, వాళ్ళకు ఏ పోలీస్ అనే నినాదం కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబాల కానీ, హోంగార్డుల కుటుంబాల్లో ఉన్న విషాదం కానీ, లేకపోతే మరి పోలీసు కానిస్టేబుళ్లకు జరుగుతున్న అన్యాయం కానీ, వాటి గురించి పోరాడడం తప్ప, రైతుల పక్షాన నిలబడడం తప్ప బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన నిలబడడం తప్ప, ఈరోజు లగచర్ల భూమిని కోల్పోతున్న గిరిజనుల పక్షాన నిలబడడం తప్ప. మరి వాళ్ళందరి గురించే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ రాజ్యాంగాన్ని ఇచ్చింది. మరి వారు మాకిచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటామంటే ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఇంత భయపడుతున్నారు? నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు నా ప్రాణాలకు ప్రమాదం ఉంది, సాక్షాత్తు ముఖ్యమంత్రి మీదనే, ముఖ్యమంత్రి వల్లనే మా ప్రాణాలకు ప్రమాదం ఉందంటే, మరి అలా పాడి కౌశిక్ రెడ్డి గారిని నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా పెట్టి చిత్రహింసలు పెట్టి ఆయన రాత్రి 1 గంటకు మెజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోయారు. అంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చాలా క్లియర్గా చెప్పిండు, ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ద లైఫ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇన్ దిస్ కంట్రీ. ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గివ్స్ guarantee to the freedom and speech, freedom of speech and freedom of movement in this country. అంటే ఈ దేశంలో స్వేచ్ఛగా తిరిగే హక్కు, జీవించే హక్కు లేకుండా చేయడమే మీ ఉద్దేశమా రేవంత్ రెడ్డి గారు? ఎందుకు ఇంతమంది పోలీసులను, అది లాఠీలు ధరించిన